హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ పిల్ల. ఇంకొక మంచి డిఐవై అయితే వచ్చేసాను. ఈ 2 ఉలన్స్ ఉంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. పారిజాత ఫ్లవర్స్ అంటారు కదా, అవి సిటీస్ లో దొరకడం చాలా రేర్. అందుకనేసి నేను ఈ 2 ఉలన్స్ తో ఆ పారిజాత ఫ్లవర్స్ అయితే చేసి చూపిస్తాను చూడండి. ఇలా వైట్ అండ్ ఆరెంజ్ కలర్ లో ఉలన్స్ తీసుకొని ఇటువంటి ఎగ్జామ్ ప్యాడ్ కానీ లేదంటే లాంగ్ నోట్ బుక్ కానీ తీసుకోండి. మీకు ఎంత పొడవు కావాలనేది మీరు తీసుకున్న దాన్ని బట్టే ఉంటుంది. ఇక్కడ నేను ప్యాడ్ తీసుకున్నాను. ఇప్పుడు వైట్ కలర్ ఉలన్ ని ఇలా కొంచెం ఎక్స్ట్రా ఉంచేసి దీనికి రౌండ్ గా చుట్టేసుకోవాలి. ఇలా టోటల్ నేను ఒక 12 రౌండ్స్ అయితే చుట్టుకున్నాను. వైట్ కలర్ ఉలన్ ని కొంచెం థిక్ గా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా చుట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా 12 రౌండ్లు చుట్టేసుకున్న తర్వాత నేను ముందుగా కొంచెం ఉలన్ ఎక్స్ట్రా ఉంచాను కదా, ఆ ఉలన్ ని ఈ విధంగా 2 చివర్లకి ముడి వేసేసుకుంటే ఊడిపోకుండా గట్టిగా ఉండిపోతుంది. అంటే చేసుకున్న ఫ్లవర్స్ అనేవి డిస్టర్బ్ అవ్వవు. ఇలా ఒక 2-3 టైమ్స్ ముడి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆరెంజ్ కలర్ ఉలన్ తీసుకున్నాను. సేమ్ ఫస్ట్ లాగానే కొంచెం ముడి వేసుకోవడానికి ఉలన్ వదిలేసి ఇలా దీన్ని రౌండ్ గా చుట్టేసుకోవాలి. ఈ ఆరెంజ్ కలర్ ఉలను నేనైతే ఒక 6 రౌండ్స్ తీసుకున్నాను. ఆరెంజ్ కలర్ ఉలను ఎక్కువ రౌండ్స్ అవసరం లేదు, కొంచెం సరిపోతాయి. కొంచెం అంటే మరీ తక్కువ చేసుకోకండి, ఒక 6 రౌండ్స్ అయితే తీసుకోండి. ఇవి కూడా కంప్లీట్ గా చుట్టుకున్న తర్వాత 2 చివర్ల ఇలా ముడి వేసేసుకోవడమే. ఇప్పుడు మళ్ళీ వైట్ కలర్ ఉలన్ తీసుకొని ఈ ఆరెంజ్ కలర్ ఉలన్ పైన చుట్టు వేసుకోవాలి. అంటే సేమ్ మనము ఫస్ట్ వైట్ అండ్ ఆరెంజ్ కలర్ ఎలా అయితే చుట్టామో అదే విధంగా 12 రౌండ్లు అయితే చుట్టుకోవాలి. దానిపైనే చుట్టేసిన తర్వాత దీన్ని కూడా ముడి వేసేసుకున్నాను. ఇది టోటల్ గా చెప్పాలంటే వైట్ కలర్ ఉలను 24 రౌండ్స్ పైన కింద, అలాగే ఆరెంజ్ ఉలను 6 రౌండ్స్ మిడిల్ లో. ఇప్పుడు ఒక స్కేల్ కానీ టేప్ కానీ తీసుకొని ఇలా మార్క్ పెట్టేసుకోవాలి. నేనైతే 4 సెంటీమీటర్స్ గ్యాప్ ఇచ్చుకుంటూ ఈ విధంగా కంప్లీట్ గా డాట్స్ పెట్టేసుకున్నాను. ఇలా డాట్స్ పెట్టుకోవడం వల్ల ఏమిటంటే మనకి పర్ఫెక్ట్ వస్తాయి అన్నమాట ఫ్లవర్స్. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అలా రావు. ఇప్పుడు సేమ్ ఒక వైట్ కలర్ ఉలన్ తీసుకొని మనం ఎక్కడైతే డాట్ పెట్టుకున్నామో ఆ ప్లేస్ లో ఈ ఉలన్ తో గట్టిగా ముడి వేసేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్. మనము ఎంత గట్టిగా ముడి వేసుకుంటే అంత పర్ఫెక్ట్ వస్తాయి అన్నమాట. ఇలా ఒక డాట్ దగ్గర ముడి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక డాట్ దగ్గర ముడి వేసేసుకోవాలి. నేను చెప్పాను కదా 4 సెంటీమీటర్స్ గ్యాప్ ఇచ్చుకుంటూ డాట్స్ పెట్టానని. డాట్స్ పెట్టిన చోటంతా ఈ విధంగా కట్టేసుకున్నాను. ఇప్పుడు మనం కట్టుకున్న ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉన్నాయి కదా, వాటిని కట్ చేసేసుకొని తర్వాత మనం కట్టుకున్న మిడిల్ లో, అంటే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, ఈ విధంగా మిడిల్ లో అయితే ఓన్లీ వైట్ కలర్ థ్రెడ్ నే కట్ చేసుకోవాలి. నిదానంగా చూసుకుంటూ జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఒకవేళ ఆరెంజ్ థ్రెడ్ కట్ అయిపోతే చేసుకున్నది మొత్తం స్పాయిల్ అయిపోతుంది. సో చూసుకుంటూ ఓన్లీ వైట్ కలర్ థ్రెడ్ నే ఇలా మిడిల్ లోకి కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఒకటి కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఏ విధంగా అయితే వస్తుందో. సేమ్ ఇలానే మిగతావి మొత్తం కట్ చేసుకొని ప్యాడ్ నుంచి సెపరేట్ చేసుకుంటే ఈ విధంగా మాల్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. చూడండి అసలు ఎంత అందంగా అయితే ఉన్నాయో. దీన్ని దగ్గర నుంచి చూస్తే మాత్రమే ఇది ఉలన్ అని తెలుస్తుంది, లేదంటే చూడడానికి చాలా బాగుంది. ఇలా అందంగా జస్ట్ 10 రూపీస్ లోనే చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు పడితే అప్పుడు పారిజాత ఫ్లవర్స్ అవైలబుల్ గా ఉండవు. సో ఇలా చేసుకుంటే ఎనీ టైం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా జస్ట్ 10 రూపీస్ లోనే ఇలా చేసేసుకొని మనకి ఇష్టం వచ్చిన దేవుడికి అయితే వేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మా ఇంట్లో ఉన్న శివ ఫ్యామిలీకి అయితే వేసేసుకున్నాను. చూడడానికి ఎంత బాగుందో చూడండి. ఇంకా ఈ ఫ్లవర్స్ అంటే శివయ్యకి చాలా ఇష్టం అంట కదా, అందుకే ఇక్కడ ఆయనకి అర్పించేశాను. ఎంత కష్టపడి వీడియోస్ తీస్తున్నా కానీ సబ్స్క్రైబర్స్ వ్యూస్ అసలు రావట్లేదు. ప్లీజ్ నా వీడియోస్ అన్ని చూసి నాకు సపోర్ట్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఫైనల్లీ ఐడియా నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.